ముందు టిఎస్డిఎఫ్కి ముందు అభినందనలే. ఎందుకంటే ఇక్కడికి తీసుకురావడం అనేది కూడా కొద్ది కష్టమే నాకు. ఎందుకంటే నేను కూడా వామపక్ష ఉద్యమంలో ఉన్నవాడినే. ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కొన్ని సమావేశాలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అందరినీ కలపడం కూడా కొద్ది కష్టమైంది నాకు. చేసాం, సమావేశాలు కూడా చేసాం. కానీ ఇప్పుడు రావాల్సిందే. ఇప్పుడు గనక రాకపోతే ఇక ఇప్పుడు జరగదు ఇది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది అందరినీ మట్టు పెట్టడానికి, ఒక వామపక్షాలనే తుడిచేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే అది. అట్లాగే గమనించాలి. ఎందుకంటే అమిత్ షా గారు ఊరికి అంటలేదు. ఆయన ఈరోజు ఏదో అక్కడ జరిగిపోతుందని చెప్పి ఊరుకుంటే కమ్యూనిస్టులందరినీ ఒక వామపక్ష ఉద్యమాన్ని లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగం అది. అందరు కలవాలి, కలిసి ముందుకు వెళ్లాల్సిందే. ఈ మార్చి 26 డెడ్ ఎండ్ ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ మార్చి 26 నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అది శ్రీరామనవమి. ఆ రోజు ఎందుకు పెట్టారన్నది కొంచెం గమనించండి. దీనికి ఇప్పుడు కనుక మనం కలిసి కనుక పోరాటం చేయకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఇప్పటికే దేశాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తానున్నారు. మొన్న జరిగిన పుల్వామా దాడి, అంతకుముందు జరిగిన పుల్వామా దాడి కావచ్చు, ఇప్పుడు పహల్గాం కావచ్చు, వాళ్ళని పట్టుకోవడంలో టార్గెట్ పెట్టలేని చేతగాని ప్రభుత్వం ఇది. కానీ మన మీద పెడతారా? దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అక్కడ నలుగురిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు, 4 మెంబర్స్ని. కానీ ఆపరేషన్ సింధూర్ పేరు మీద మేమేదో చేశామని జబ్బలు కొట్టుకుంటూ ఈరోజు నా రక్తంలో సింధూరం ప్రవహిస్తుందని చెప్పిన మోడీకి సిగ్గుందని అడుగుతున్నాను. నలుగురిని పట్టుకోలేకపోయారు, 4 మెంబర్స్ని. ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎలా ఉన్నారో కూడా తెలియదు. దానికి ఇంత చేతగాని ప్రభుత్వమా ఇది? వీరికి టార్గెట్ పెడతారా? మనుషులు చంపుతామని టార్గెట్ పెడతారా? ఎంత ధైర్యం ఉండాలి? ఏమనుకుంటున్నారు? అది ఉన్నవారంతా చేతగాని వాళ్ళమా? చూస్తూ ఊరుకుందామా? మన బిడ్డల్ని చంపుదామంటే చూస్తూ ఊరుకుంటామని అడుగుతున్నాను నేను. నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను వామపక్ష ఉద్యమంలో పనిచేసిన వాడినే. మనకి టార్గెట్ పెడతాడా? ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చంపుదామని టార్గెట్ పెడితే చూస్తూ ఊరుకుందామా? తిరగబడదాం, చెయ్యాలి. ఈ సంఘం ఇంకా ముందుకెళ్ళాలి, పని చేయాలి. అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే మనం నిలబడగలుగుతామని మాత్రం నేను దృఢంగా ఫీల్ అవుతున్నా. చెయ్యాలి పోరాటం. మనకి టార్గెట్ పెడతాడా? చంపుదామని టార్గెట్ పెడతారా? సిగ్గుందా అని అడుగుతున్నాను. టెర్రరిస్టుని ఇక్కడ మన దేశంలో మన దేశం చూడటానికి వచ్చిన వాళ్ళని, పహల్గాములో టూరిస్టులను చంపిన వాళ్ళని చంపడానికి టార్గెట్ పెట్టలేని చేతగాని వాడు మనకి టార్గెట్ పెడతాడా? దీని మీద తప్పనిసరిగా ప్రతిస్పందించాల్సిందే. ఇక్కడి నుంచి ఉద్యమం ఎలా నడుపుతారో తెలియదు. నడపండి, ఉద్యమం తీసుకెళ్ళండి. పెద్దలు ఉన్నారు ఇక్కడ, స్పందించాల్సిందే. వెళ్దాం, ముందుకెళ్దాం, ప్రజల్ని కలిపియండి. ఇక్కడున్న వాళ్ళు వచ్చారు, నిజమే, సరిపోదు. మనకి పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్లాల్సిందే. సోషల్ మీడియా వాడండి, ఎలక్ట్రానిక్ మీడియా వాడండి. ఎలా వాడతామో తెలియదు, వాడండి. మన దగ్గర మంచి మేధావులు ఉన్నారు, మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. పత్రికల్లో, మీడియాలో చాలా మంది మనకి వామపక్ష ఉద్యమాలకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కదపండి అందరిని. ఇక్కడున్న వేదిక మీద పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇది ఆపకపోతే నరమేధం మరి ఇంకా ఆగదు. అది చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. అక్కడ చిన్నపిల్లలు వాళ్ళంతా, యంగ్స్టర్స్ ని చంపేస్తున్నారు అక్కడ. ఇది చూస్తూ పోతే ఇంకన్ని చోట్ల ఇదే పద్ధతులు జరిగిపోతుంది. నాకు వినాయక్ రెడ్డి గారు చెప్పగానే నేను చెప్పాను, వస్తాను, డెఫినెట్గా వస్తాను నేను. పోరాడదాం, పోరాడాల్సిందే. కదుపుదాం, యంగ్స్టర్స్ ని కదుపుదాం, అందరినీ ముందుకెళ్దాం, అన్ని వర్గాల్ని కలుపుదాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అన్నట్టు గుర్తున్నారు, నక్సలైట్ల గురించి సపోర్ట్ చేస్తున్న నక్సలైట్ దేశభక్తులను కూడా అన్నాడు. ఎన్టీ రామారావు గారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలు అన్నారు. ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తానే ఉంది. కదుపుదాం అందరినీ. వీలైతే జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నాలు పెట్టడానికి అందరినీ కలిపి ప్రయత్నాలు చేద్దాం, చెయ్యాలి. అటువంటి వాటన్ని కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా మా పార్టీ తరఫున ఉంటామని తెలియజేస్తాం. అలాగే ఎంపీలందరినీ కూడా కలపడానికి కూడా ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున చేయకపోతే మాత్రం ఇది ఆగదు. ఈ నరమేధం ఇంకా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే 500 మంది పైన చంపేశారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో దాదాపు 450 మంది అమాయకులైన గిరిజనులని తెలుస్తుంది. సో ఇది తప్పనిసరిగా ఆపాల్సిందే. ఐ రిక్వెస్ట్ ఆల్ గ్రూప్స్, మన
లెఫ్ట్ పార్టీలు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, అందరినీ కలిసి పనిచేద్దాం. మన మీద ఏమన్నా మనకి ఎజెండాలు వేరున్నా ఇది మాత్రం తప్పనిసరిగా ఈ కార్యక్రమం మీద కలిసి పనిచేయాలి. తప్పనిసరిగా ఈ నెర మీద ఆపాలి. మోడీ షా ప్రభుత్వాలు చేస్తున్న దాడులు తిప్పికొడదాం. టెర్రరిస్టుల పేరు మీద అప్పుడెప్పుడు పహల్గాంలో 40 మంది చనిపోయారు. పుల్వామా 40 మంది. దాంట్లో ఒకడిని డీసీపీని దేవేందర్ సింగ్ అనుకుంటా దొరికాడు ఒకసారి. వేర్ ఇస్ దేవేందర్ సింగ్? దానికి మూలకర్త అని చెప్పి అన్నారు. సో ఇటువంటి అన్ని ఒకసారి కనుక్కుంటే కనుక, ఇంతకుముందు జస్టిస్ గారు కూడా అన్నారు, ఎలక్షన్ రాగానే గుర్తొస్తుంటాయి, అన్ని దాడులు గుర్తొస్తుంటాయి. ఇది కూడా కుక్కడప్ స్టోరీ అని నాకు డౌట్. అది ఎందుకంటే నలుగురిని పట్టుకోవడం చేత కాదు, ఎక్కడున్నారు వాళ్ళు. సో ఏమైనా ఈసారి అందరు కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే దీన్ని సాధిస్తామని నేను దృఢంగా ఫీల్ అవుతున్నాను. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పనిసరిగా మీతో పాటు మేముంటాం. అందరినీ కదుపుదాం. డెమోక్రటిక్ ఫ్రంట్ చాలా మంది ఉన్నారు. అందరినీ కదిపి ముందు తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ కగారిని ఆపగలుగుతాం. ఆ అంచుని డెఫినెట్ గా మనం తిప్పుకొట్టడానికి కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ, మీకు తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.